హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాల్టి స్పెషల్ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి పాలక్ చపాతీ. ఈ చపాతీని పిల్లల బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్ బాక్స్లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లలకు హెల్దీ ఫుడ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ పాలక్ చపాతీని మీరు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఈ పాలక్ చపాతీని ఏ కర్రీలోకి తిన్నా కూడా దీని టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గనంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేయండి. దీనికోసం నేను ఒక కట్ట పాలకూరని వాష్ చేసి తీసుకున్నాను. చిన్న మిక్సీ జార్ తీసుకొని వాష్ చేసుకున్న పాలకూరను అందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 నుంచి 3 మిర్చీలను కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. నేను చేసే చపాతీ 2 మెంబర్స్కి సరిపోతుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పాలకూరతోనే ఈ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కొంచెం కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేయడం కోసం కొద్దిగా తీసుకొని పిండిని మాత్రం ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఈ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చపాతీకి పిండిని ఎక్కువగా యూజ్ చేసి ప్రిపేర్ చేయాలి. ఇలా చేయడం వలన చపాతీ అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెంక పెట్టి బాగా హీట్ అయిన తర్వాత చపాతీని పెంక పైన వేయాలి. ఇలా సైడ్స్ మొత్తం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఈ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి మీరు బటర్ని అయినా యూజ్ చేయొచ్చు, నెయ్యిని అయినా యూజ్ చేయొచ్చు, ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవేవి వేయకుండా కూడా ఈ చపాతీని ప్రిపేర్ చేయొచ్చు. చూడండి, ఇలా పక్కకు తీసి పెట్టుకొని మరొకటి కూడా యాడ్ చేసుకొని అలా ఎన్ని చపాతీలు అయితే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హెల్దీ పాలక్ చపాతీని పిల్లలకైనా పెద్దలకైనా ఈజీగా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇలా మీరు ఈ హెల్దీ పాలక్ చపాతీని ప్రిపేర్ చేసిస్తే పాలకూర తినని వాళ్ళు కూడా ఈ చపాతీని తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.